అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బౌలింగ్ చేసిన ఢిల్లీ జట్టు గుజరాత్ టైటన్స్ 89 పరుగులకే కట్టడి చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటన్స్ 3 బ్యాటర్లు మాత్రమే 2 అంకెల స్కోరును సాధించారు. ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. శుభ్మన్ గిల్ వికెట్తో గుజరాత్ పతడం మొదలైంది. పవర్ ప్లేలో 4 వికెట్ల నష్టానికి 30 పరుగులు చేసిన గుజరాత్ టైటన్స్ 48 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రషీద్ ఖాన్ మోస్తరు ఇన్నింగ్స్ ఆడడంతో గుజరాత్ చెప్పుకోదగ్గ స్కోరు సాధించింది. గుజరాత్ టైటన్స్ బ్యాటర్లలో వృద్ధిమాన్ సహా 10 బాలి 2 పరుగులు, సాయి సుదర్శన్ 9 బంతులాడి 12 పరుగులు, డేవిడ్ మిల్లర్ 6 బంతులాడి 2 పరుగులు, అభినవ్ మనోహర్ 14 బంతులాడి 8 పరుగులు, షారుఖ్ ఖాన్ డక్అవుట్, రాహుల్ తవేటియా 15 బంతులాడి 10 పరుగులు, మోహిత్ శర్మ 14 బంతులాడి 2 పరుగులు, నూర్ అహ్మద్ 7 బంతులాడి 1 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్ 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇషాంత్ శర్మ 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, క్రిస్టల్ స్టబ్ 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్ 18 పరుగులు ఇచ్చి 1 వికెట్, అక్షర్ పటేల్ 17 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. తదనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 8.5 ఓవర్లలోనే ఛేదించింది. మెక్గార్క్ 10 బంతుల్లో 20 పరుగులు చేసి ఆది నుంచే గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సందీప్ వారియర్ వేసిన తొలి ఓవర్లో ఓ సిక్సర్ బౌండరీ బాది 14 పరుగులు సాధించాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన రెండో ఓవర్లోనూ సిక్సర్ బౌండరీ బాదాడు. అయితే ఆఖరి బంతికి క్యాచ్ అవుట్గా వెనుదిరిగాడు. లక్ష్యాన్ని వేగంగా సాధించాలని దూకుడుగా ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్లు కోల్పోయింది. ఓవైపు బౌండరీలు, మరోవైపు వికెట్లతో ఢిల్లీ ఛేదన సాగింది. 5వ ఓవర్ వేసిన సందీప్ వారియర్ బౌలింగ్లో ఢిల్లీ ఏకంగా 23 పరుగులు చేసింది. సాయి హోప్ 10 బంతుల్లో 19 పరుగులు, వరుసగా ఓ 4, 2 సిక్సర్లు బాదాడు. అయితే 5వ బంతికి సిక్సర్ బాదిన అభిషేక్ పోరెల్ 7 బంతుల్లో 15 పరుగులు చేసి ఆఖరి బంతి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 6వ ఓవర్లో రషీద్ ఖాన్ 2 పరుగులే ఇచ్చినప్పటికీ ఢిల్లీ జట్టు పవర్ ప్లేలో 4 వికెట్ల నష్టానికి 67 పరుగుల స్కోరుతో నిలిచింది. అనంతరం రిషబ్ పంత్ 11 బంతులాడి 16 పరుగులు చేసి మిగిలిన పనిని పూర్తి చేశాడు. సమిత్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చాడు. గుజరాత్ బౌలర్లలో సందీప్ వారియర్ 2, స్పెన్సర్ జాన్సన్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.